ఓం నమ శివాయ. శ్రీ దుర్గా సమేత స్ఫటికలింగ మల్లేశ్వర స్వామి దేవస్థానం నుండి మహాశివరాత్రికి ఈ మహోత్సవంగా జరుపుకుంటున్నటువంటి ఈ భక్తులందరూ కూడా వారికి ఆ పరమేశ్వరి కృప ఉండాలని కోరుకుంటూ మహాశివరాత్రి శుభాకాంక్షలు. అయితే మా దేవాలయంలో అనగా శ్రీ దుర్గా సమేత స్ఫటికలింగ మల్లేశ్వర స్వామి దేవస్థానం మిర్యాలగూడ రోడ్లో గల మన దేవాలయంలో గత 10 సంవత్సరాలుగా ఈ పార్థివలింగార్చన చేసుకుంటున్నాం. ఈ పార్థివలింగార్చన 11 ఏళ్ల క్రితం మేము మహాశివపురాణంలో పఠించడం జరిగింది. అందులోని ఒక ఖండంలో ఉన్నటువంటి ఈ పార్థివలింగార్చన కార్యక్రమాన్ని తీసుకొని దానిని మా చేతాళం అంటే నేను విశ్వకర్మ బిడ్డని కాబట్టి దాన్ని ఎలా ఉంటే బాగుంటుందని దాన్ని ఇలా నిర్మించి ఆ పార్థివలింగార్చన చేయడం జరిగింది. అలాగే భక్తులందరూ కూడా విరిగా పాల్గొని వారి కామ్యాలు అంటే కోరికలు తీర్చుకోవడానికి ఎంతో దోహదపడుతుందని ఇది ప్రారంభించాం. అయితే ఈ కార్యక్రమం ఎంతో విలువతో కూడుకున్న పని. పార్థివలింగార్చన అంటే అది భక్తులకు కేవలం వారి నామమాత్రంగానే ఇక్కడ చేసుకోవటం ఇక్కడ ఒక ముఖ్యమైన ఘట్టం అన్నట్టు. ఓం నమ శివాయ. ఈ పార్థివలింగాలు పూర్తిగా 41 రోజు నుంచి ప్రారంభించుకొని 42వ రోజు అంటే శివరాత్రి తెల్లారి అగస్తేశ్వర స్వామి సన్నిధి వాడపల్లిలో నిమజ్జనం అనేది ఒక అత్యంత అద్భుతమైన వేడుకగా మేము జరుపుకుంటాం. అందులో భాగంగా మొన్ననే మా కాలనీలో గల ఈ దుర్గాదేవి ఆలయంలో అమ్మవారు ఉన్నందున ఈ మహాశివరాత్రికి అమ్మవారిని ఒక పెళ్లి కూతురిగా ముస్తాబు చేసుకుంటామని ఒక పిలుపుగా మహిళామణులందరూ కూడా బహుచీరల అలంకరణ అనే నామాన్ని మేము చెప్పడం వల్ల వారందరూ కూడా 108 చీరలతోటి అమ్మవారిని అలంకరించుకొని వారి సౌభాగ్యాన్ని పరీక్షించుకున్నారు. కాబట్టి ఇది అత్యంత అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చేటువంటి గుడిగా పేరు పొందాలని వీరందరికీ ఆ దేవత సౌభాగ్యాలు కలిగియాలని మా యొక్క విన్నపం. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి మా శివాలయం నుండి శివభక్తునిగా నేను ఒక డిమాండ్ అంటే గట్టి పట్టుపడుతున్నాను. అదేంటంటే మొదటిది, రాష్ట్ర ప్రభుత్వం నంది భవంతులను తీసేసి గద్దర్ భవంతులను పెడుతున్నారు. అది చాలా హేయమైన పని. గద్దర్ భవంతులు కాదు, అవి నటరాజస్వామి కీర్తి ప్రతిష్ట అయినటువంటి నంది బహుమతులను అది నంది బహుమతిగానే ఇవ్వాలి. నెంబర్ 2, రాష్ట్రంలోని శివాలయాలు పునరుద్ధరించాలి త్వరితగతిన. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి శివాలయాల్లో ధూపదీప నైవేద్య స్కీమ్ కింద ఏదైతే పెట్టుకున్నారో అది మొదటి వరుసలో శివాలయాన్ని చేర్చాలి. నెంబర్ 3, రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమైన పట్టణాల్లో ఉన్నటువంటి శివాలయాల్లో నెలకి అంటే 2 నెలలకు కాకుండా కనీసం 3 నెలలకు ఒకసారైనా కానీ సాంస్కృతిక కార్యక్రమాలను ప్రభుత్వమే భరించాలని నిర్వహించాలని మేము కోరుతున్నాము. అలాగే ఇంకో కోరిక, ఈ మహాశివరాత్రికి ఈ శివభక్తులు ఎవరైతే ఉంటారో, శివమాల వేసినటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వారిని ఉచితంగా శ్రీశైలానికి తీసుకువెళ్ళేలా ఒక కార్యాచరణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మంచిది. అందరికీ నమస్కారం. శ్రీ 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 ఉమామేశ్వర దేవస్థానం కామేశ్వరరావు కాలనందు స్వామివారు స్వయంభూగా వెలవడం జరిగింది. స్వామివారు స్వయంభూగా వెలిసిన దగ్గర నుంచి ప్రతి సంవత్సరం శివరాత్రి కార్యక్రమాన్ని ఎంతో దేదీప్యమానంగా చాలా పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమంలో ప్రజలు కూడా భక్తులు కూడా పెద్ద ఎత్తున పాల్గొని వారు స్వామివారి భక్తికి పునీతులు అవుతారు. తర్వాత ఇదే మాదిరి రేపు సాయంకాలం 6 గంటలకి స్వామివారి యొక్క రథోత్సవం నిర్వహించబడుతుంది. ఇక కాలనీలోని అన్ని పురవీధుల నుంచి స్వామివారి యొక్క రథ ఊరేగింపు నిర్వహించడం జరుగుతుంది. పొద్దుటి నుంచి ఉదయం 4:30 నుంచి స్వామివారి యొక్క అభిషేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మాకు వేద పండితుల ద్వారా మా స్వామివారి యొక్క కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. రాత్రి 12:24 లింగోద్భవ కాలంలో స్వామివారి యొక్క లింగోద్భవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమంలో భక్తులంతా వేలాదిగా పాల్గొని స్వామివారి యొక్క కళ్యాణాన్ని తిలకించడం జరుగుతుంది. ఈ యొక్క దేవాలయ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ
నూతన దేవాలయ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషిగా స్వామివారికి కానుకలు సమర్పించి స్వామివారి యొక్క గుడి నిర్మాణం అంటే ప్రతి ఒక్కరి యొక్క చేయి వేయాలి. అట్లా ప్రతి ఒక్కరూ సహాయం చేస్తేనే దేవాలయం ఎంతో అభివృద్ధి చెందుతుంది. కావున మా యొక్క ఆలయ కమిటీ మనమేమిటంటే ప్రతి ఒక్క ఇంటి నుంచి ఇది ఈ కాలనీది, ఇది వీళ్ళది వాళ్ళది అనకుండా ప్రతి ఒక్కరూ స్వామివారి యొక్క కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మా యొక్క మనవి. శంభో శంకర. ఇక్కడి మహత్తరమైన కార్యక్రమం ఏంటంటే అన్నగారు చెప్పినట్టుగా పార్థివ లింగాలు ఇక్కడ చేసుకోవటం. భక్తులు వెళ్ళరు. ఈ 41 రోజు కార్యక్రమాన్ని అందరి భక్తులు ఏ విరిజ్ఞానం లేకుండా సమస్యతో ఏ సమస్య లేకుండా ఇక్కడ ఈ లింగార్చన అభిషేకాలు చేసుకుంటూ కోరికలు తీర్తాయని కళ్యాణాలకు సంతానం లేని వాళ్ళకి సంతానం అవుతుందని అమ్మవారి ద్వారా స్వామి అయ్యగారు శ్రీ స్ఫటికలింగ మల్లేశ్వర స్వామి అతని అన్ని కోరికలు తీరుస్తారని భక్తుల నమ్మకంతో ఇక్కడికి వచ్చి అన్నీ చేసుకుంటారండి. ఇక్కడ ఓం నమ శివాయ, హర హర మహాదేవ శంకర. ఓం నమ శివాయ. శ్రీ దుర్గా సమేత స్ఫటికలింగ మల్లేశ్వర స్వామి దేవస్థానం నుండి మహాశివరాత్రికి ఈ మహోత్సవంగా జరుపుకుంటున్నటువంటి ఈ భక్తులందరూ కూడా వారికి ఆ పరమేశ్వరి కృప ఉండాలని కోరుకుంటూ మహాశివరాత్రి శుభాకాంక్షలు. అయితే మా దేవాలయంలో అనగా శ్రీ దుర్గా సమేత స్ఫటికలింగ మల్లేశ్వర స్వామి దేవస్థానం మిర్యాలగూడ రోడ్లో గల మన దేవాలయంలో గత 10 సంవత్సరాలుగా ఈ పార్థివలింగార్చన చేసుకుంటున్నాం. ఈ పార్థివలింగార్చన 11 ఏళ్ల క్రితం మేము మహాశివపురాణంలో పఠించడం జరిగింది. అందులోని ఒక ఖండంలో ఉన్నటువంటి ఈ పార్థివలింగార్చన కార్యక్రమాన్ని తీసుకొని దానిని మా చేతాళం అంటే నేను విశ్వకర్మ బిడ్డని కాబట్టి దాన్ని ఎలా ఉంటే బాగుంటుందని దాన్ని ఇలా నిర్మించి ఆ పార్థివలింగార్చన చేయడం జరిగింది. అలాగే భక్తులందరూ కూడా విరిగా పాల్గొని వారి కామ్యాలు అంటే కోరికలు తీర్చుకోవడానికి ఎంతో దోహదపడుతుందని ఇది ప్రారంభించాం. అయితే ఈ కార్యక్రమం ఎంతో విలువతో కూడుకున్న పని. పార్థివలింగార్చన అంటే అది భక్తులకు కేవలం వారి నామమాత్రంగానే ఇక్కడ చేసుకోవటం ఇక్కడ ఒక ముఖ్యమైన ఘట్టం అన్నట్టు. ఓం నమ శివ. ఈ పార్థివలింగాలు పూర్తిగా 41 రోజు నుంచి ప్రారంభించుకొని 42వ రోజు అంటే శివరాత్రి తెల్లారి అగస్తేశ్వర స్వామి సన్నిధి వాడపల్లిలో నిమజ్జనం అనేది ఒక అత్యంత అద్భుతమైన వేడుకగా మేము జరుపుకుంటాం. అందులో భాగంగా మొన్ననే మా కాలనీలో గల ఈ దుర్గాదేవి ఆలయంలో అమ్మవారు ఉన్నందున ఈ మహాశివరాత్రికి అమ్మవారిని ఒక పెళ్లి కూతురిగా ముస్తాబు చేసుకుంటామని ఒక పిలుపు ఇవ్వగా మహిళామణులందరూ కూడా బహుచీరల అలంకరణ అనే నామాన్ని మేము చెప్పడం వల్ల వారందరూ కూడా 108 చీరలతోటి అమ్మవారిని అలంకరించుకొని వారి సౌభాగ్యాన్ని పరీక్షించుకున్నారు. కాబట్టి ఇది అత్యంత అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చేటువంటి గుడిగా పేరు పొందాలని వీరందరికీ ఆ దేవత సౌభాగ్యాలు కలిగియాలని మా యొక్క విన్నపం. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి మా శివాలయం నుండి శివభక్తునిగా నేను ఒక డిమాండ్ అంటే గట్టి పట్టుపడుతున్నాను. అదేంటంటే మొదటిది, రాష్ట్ర ప్రభుత్వం నంది భవంతులను తీసేసి గద్దర్ భవంతులను పెడుతున్నారు. అది చాలా హేయమైన పని. గద్దర్ భవంతులు కాదు, అవి నటరాజస్వామి కీర్తి ప్రతిష్ఠ అయినటువంటి నంది బహుమతులను అది నంది బహుమతిగానే ఇవ్వాలి. నెంబర్ 2, రాష్ట్రంలోని శివాలయాలు పునరుద్ధరించాలి త్వరితగతిన. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి శివాలయాల్లో ధూపదీప నైవేద్య స్కీమ్ కింద ఏదైతే పెట్టుకున్నారో అది మొదటి వరుసలో శివాలయాన్ని చేర్చాలి. నెంబర్ 3, రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమైన పట్టణాల్లో ఉన్నటువంటి శివాలయాల్లో నెలకి అంటే 2 నెలలకు కాకుండా కనీసం 3 నెలలకు ఒకసారైనా కానీ సాంస్కృతిక కార్యక్రమాలను ప్రభుత్వమే భరించాలని నిర్వహించాలని మేము కోరుతున్నాము. అలాగే ఇంకో కోరిక, ఈ మహాశివరాత్రికి ఈ శివభక్తులు ఎవరైతే ఉంటారో, శివమాల వేసినటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వారిని ఉచితంగా శ్రీశైలానికి తీసుకువెళ్ళేలా ఒక కార్యాచరణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మంచిది. ఓం